వెల్కమ్ టు మై ఛానల్ ట్రై టు కుక్. ఈరోజు ఎగ్ పఫ్ ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఇవి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోకూడదు. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. కారం కొంచెం, గరం మసాలా పౌడర్ చాలా కొంచెం వేసుకుంటున్నానండి, ధనియా పౌడర్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తీసుకున్నానండి, 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. దీంట్లో బియ్యం పిండి వేసుకుంటా ఒక పేస్ట్ లాగా చేసుకుందాం. చపాతీలు చేసే ముందు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుందాము. దీనిపైన కొంచెం మైదా వేసుకుందాం. ఇవన్నీ చపాతీల్లాగా పామాలండి. ఇంత పల్చగా పాముకోవాలి. ఇది ముందుగా కలిపించిన ఈ మిశ్రమాన్ని వీటిపైన వేసి మొత్తం స్ప్రెడ్ చేద్దాం. వేసుకున్నాక అంటే బియ్యం పిండి నెయ్యిలో వేసి కలుపుకున్నాం కదండి, దీన్ని అంతటిని స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఈ చపాతీ పైన. దీనిపైన మైదాని కొంచెం చల్లుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీనిపైన ఇంకో చపాతీని ఇలా వేసుకోవాలి. సేమ్ ముందు ఎలా చపాతీకి అయితే మనం స్ప్రెడ్ చేసామో ఈ నెయ్యి మిశ్రమాన్ని ఇదంతటిని కూడా సేమ్ దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అని ఇలా చేసి కొంచెం ఈ విధంగా మైదాని కూడా చల్లుకోవాలి పైన. అలాగే ఒకదాని తర్వాత ఒకటి పైన ఈ చపాతీలా చేసి వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి తీసుకున్న వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకుని తింటే బాగుంటాయి. అదేవిధంగా మొత్తం ఈ ఎడ్జ్లు 4 వైపులు కూడా ఈ కార్నర్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా తీసి ఇంకొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. వీటిని షేపులు కట్ చేసుకోవాలి. ఇలాగా పొడవు సీట్లలాగా ఇలా చూపించు. ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా లేయర్స్ లాగా వేసుకున్నాం కదా. నేను ఒక 5 తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఒకదానిపైన ఒకటి వేసి దీన్ని లైట్గా చపాతీలా పామాలి. ఈ ఎడ్జులన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఎడల్పు కావాలి కాబట్టి లైట్గా చిన్న ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ ఆనియన్స్ కర్రీని ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం వేసుకోవాలి. ఈ ఎగ్ ఒకటి తీసి ఎగ్ని ఇలా పెట్టాలి. ఈ విధంగా కొంచెం వాటర్ని ఇదంతా కూడా ఇలా రాసుకోవాలి. వాటర్ని ఇలా రాసుకుంటే ఇది కొంచెం అంటించేటప్పుడు బాగా అంటుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇది వేసుకునేటప్పుడు ఈ సీట్కి ఈ కార్నర్స్లోనే ఇది వేసుకుంటే ఇంత లెంత్ ఉంటుంది కదా ఖాళీ. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇలా చేయాలి, ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఇదే విధంగా అన్నీ కూడా చేయాలండి. మిగతావన్నీ రెడీ చేసుకుందాం. ఇక్కడ అంటించేటప్పుడు మాత్రం వాటర్తో చక్కగా అంటించుకోవాలి. ఒకేసారి ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి.
వీటిని రెండో వైపు కూడా తిప్పుకుందాం. మైదా పిండితోనే రెడీ చేసుకోవాలండి. గోధుమ పిండితో వాటితో ఇలా కరకరలాడుతూ ఇలా లేయర్స్ లాగా ఈ విధంగా రెడీ అవ్వదన్నమాట. మైదా పిండితోనే బాగుంటాయి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇలా కట్ చేద్దామండి. చూసారు కదా, ఇది చాలా కరకరలాడుతూ మంచి టేస్ట్ వస్తుంది. ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది.